వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ జంతికలు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా బాగుంటాయి ఇలా వండుకుంటే. మనం ఎంతో గుల్లగా ఉన్నాయి చూసారా. దీంట్లో బియ్యం పుట్నాల పప్పు వేసి ఆడించుకున్నాం అనమాట పిండి. మనకి దానికి ఏమేం కావాలో చూద్దాం ఫ్రెండ్స్. కేజీ బియ్యానికి 100 గ్రాములు గుల్లశనగపప్పు వేసుకుని ఆడించుకున్నాం పిండి. అయితే దీంట్లో మనం ఒక 50 గ్రాముల నువ్వుపప్పు గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి. 1 స్పూన్ వాము, 1 స్పూన్ కారం, పచ్చికారం అనమాట. కారం తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు మనం. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని దీనికి వేడి నీళ్ళు మరగబెట్టుకుని గోరువెచ్చగా వేసుకోవాలి. అలా వేస్తే గుల్లగా వస్తాయి అన్నమాట జంతికలు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. ఒకేసారి వేసేస్తే పిండి పలచనైపోతుంది. ఇవి కొన్ని కొంచెం సన్నంగా, కొన్ని లావుగా కూడా వేసుకున్నాం ఈ జంతికలు ఇదే పిండితో. పిండి అంతా ఇలా కలిపేసుకొని ముద్ద చేసుకుని పక్కన పెట్టుకొని వేడి నీళ్ళు వేసి కలుపుతాం కనుక గరిటెతో కలుపుతున్నాను అనమాట. పిండి అంతా అలా కలిపేసుకొని ముద్ద చేసేసుకుని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇలా మనకు కావాల్సిన సైజులో జంతికలు వేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న జంతికలు, లావు జంతికలు కూడా వేసాను అనమాట. మీరైతే ఏం వేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లోనే పప్పు చికోడీలు కూడా చేసుకున్నాం. అన్ని రకాలు కొన్ని కొన్ని చేసుకున్నాం అనమాట. చకోడీలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, పెట్టాం కూడా. మేమైతే పండక్కి ఇన్ని రకాలు వండుకున్నాం. మీరేం వండారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరేమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి ఫ్రెండ్స్.